హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే ఇదిగోండి ఈ వర్క్ చేయించుకుంటా ఇలా ఉన్నాము. వారం రోజులు ఆగిన తర్వాత మళ్ళీ నిన్నే పని జరిగింది. సో నిన్న జరిగిన పనిలో సువ్వ కట్టారు బెల్ట్కి, అలాగే ఈ బెల్ట్ ఫ్రేమ్ పెట్టేశారన్నమాట. ఈ వీడియోలో నేను క్లియర్గా మాట్లాడతాను. ఈ బెల్ట్ కట్టడం కోసం ప్రిపరేషన్ కింద గచ్చు కాడ నుంచి ఆ గచ్చు కాస్ట్ ఎంత అయింది, అలాగే ఆ సువ్వ కట్టిన వాళ్ళకి ఎంత అయింది, అలాగే ఆ సువ్వ కాస్ట్ ఎంత సువ్వ పట్టింది మా ఇంటికి, అలాగే ఈ ఫ్రేమ్ పెట్టిన వాళ్ళకి ఎంత కాస్ట్ అయింది, ఇంకా రేపు బెల్ట్ పంపిస్తాను. రేపు వీడియో ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇల్లు కట్టుకుందామని చూసే వాళ్ళైతే మాత్రం ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో ఖచ్చితంగా చెప్తాం, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి. ఏంటంటే మన ఇల్లు ఎంత సైజులో ఉందనేది అది తెలిస్తేనే మీరు వీడియో చూసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నేను సువ్వ ఎంత కాస్ట్ పడిందంటే, అలాగే ఈ కాస్ట్లన్నిటికీ ఒక అర్థం వస్తుంది అనమాట, మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ అయితే మన ఇల్లు మొత్తం వచ్చేసరికి 4.75 సెంట్లో ఉంటుంది. సో ఒకసారి మన ప్లాన్ కెమెరా అయితే ఒకసారి మన ప్లాన్ చూపిస్తాను, మీరు చూడండి. సో ఇక్కడ ఇదంతా వచ్చేసరికి ఇంటికి బయట, అంటే ఇంటి ఎదురుగా మనం నుంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి ఇది. సో ఇంటి ఎదురుగా మనం నుంచుంటే మనకి రైట్ సైడ్ కనిపించేటువంటి ఖాళీ స్పేస్. సో ఇక్కడ మనం కార్ పెట్టుకున్నా కానీ, లేకపోతే ఏదన్నా టాయిలెట్ కట్టుకున్నా, సో ఆర్గనైజ్ చేసుకున్న మొక్కలతోటి. సో ఇంక ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఇది హాలు. ఈ హాల్ సైజు కూడా పెద్దదేనండి బాగానే. సో ఇంటి పట్టు ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారా ఇల్లు, ఆ ఇంటి మొత్తం వచ్చేసరికి 960 స్క్వేర్ ఫీట్లు. 960 స్క్వేర్ ఫీట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట ఇది హాలు. సో ఇక్కడ సో మీకు ఇది కిచెను. సో నేను తొందరగా చెప్పేస్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా. అండ్ ఇది వచ్చేసరికి డైనింగ్ అనమాట, ఓపెన్ కిచెను డైనింగ్. అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూము, దానికి అటాచ్డ్ బాత్రూము. అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూము. సో బెడ్రూమ్స్లోకి వెళ్ళడానికి ఇక్కడ నుంచే వెళ్ళాలి. హాఫ్ ఆఫ్ ది బాత్రూమ్, హాఫ్ వచ్చేసరికి అటు ఇటు డోర్లు అనమాట. సో ఇది అండ్ అదే చుట్టూతా ప్రహరీ గోడ ఇది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేస్తే అంటే ఏం లేదు, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఆ పై వచ్చే సంవత్సరం మీరు ఇల్లు కట్టే సమయానికి. సో మీకు కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. ఈరోజు నాకు చెప్పడానికి ఎవరూ లేరు, వీలైన కాడికి నేను చెప్పడానికి మీకు ట్రై చేస్తున్నాను. సో కనీసం ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవడానికైనా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయాలి. అండ్ మేము కట్టుకునే ఇంటికి ఏంటంటే కొంచెం మేము కష్టపడి ఇదంతా చేస్తున్నాం కాబట్టి ఏదన్నా మాకు సపోర్ట్గా ఉండాలనుకున్నట్లయితే ఆశించేవాళ్ళు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. ఇంకా వీడియో మొదలు పెడదాం. ఇప్పుడు మనం సువ్వ గురించి మాట్లాడుకుందాం. సో సువ్వ వచ్చేసరికి మన ఇంటి సైజుకి సువ్వ ఎంత పట్టిందంటే బెల్ట్కి, ప్రహరీ గోడ బెల్ట్కి వచ్చేసి ఆల్మోస్ట్ 35 టన్ అన్నమాట. నేను ఆల్మోస్ట్ 70,000 రూపాయలు సువ్వ తెప్పించాను. అందులో సగం సువ్వ వచ్చేసరికి మనకి మామూలుగా ఈ పిల్లర్స్కి అలాగే కింద పునాదులు అయిపోయింది. ఇంకా బెల్ట్కి వచ్చేసరికి నాకు తెలిసి 30,000 రూపాయలు సువ్వ పట్టింది. ఇంకొక 10 సువ్వలు 10 mm సువ్వలు తెప్పించాను అనమాట. నాకు తెలిసి ఓవరాల్గా 35,000 రూపాయలు సువ్వ అయితే మాత్రం ఖర్చు అయింది మన ఇంటి సైజుకి. ఇంకా ఈ సువ్వ పెట్టిన వాళ్ళు వచ్చేసరికి బెల్ట్కి వాళ్ళు వచ్చేసరికి 6 గంటలకు వచ్చేసారు. అండ్ ఆల్మోస్ట్ 10:30 కల్లా వెళ్ళిపోయారు. సో మొత్తం వచ్చేసరికి వీళ్ళు తీసుకుంది 6,000 రూపాయలు అనమాట ఈ బెల్ట్ సువ్వ కట్టినందుకు. సో అన్నిటి యొక్క ప్రైజెస్ చెప్తాను, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ లాస్ట్లో టోటల్ ఫిగర్ చెప్తాను. నేను చాలా ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అది ఒకరోజు జరిగింది ఆ పని. ఇదిగో ఈ బెల్ట్ కింద మీరు చూస్తున్నారే, సో ఇది ఈ గచ్చు లాంటిది ఏదైతే ఉందో మొద్దు కంకరేసి పైన మాలేసి దింసేసి కొట్టారనమాట. ఈ బెల్ట్ పోయడానికంటే ముందు ప్రిపరేషన్ అది ఒకరోజు పట్టింది. 2 మేస్త్రులు 2 పై మనుషులతోటి. సో ఇది చేపించడానికి నాకు దగ్గరగా కంకర వచ్చేసరికి 5,000. అండ్ కూలీలు నాకు తెలిసి ఈజీగా నాకు తెలిసి 4,000 దాకా పడి ఉంటాయి, 9,000 దాకా అయ్యే అవకాశం ఉంది. సో ఇది నేను ఆపుకుందాం అనుకున్నాను. ఇది ఎంటైర్ మొత్తం ఆ ఇంటి ప్రహరీ గోడకు కూడా సేమ్ అదే గచ్చు పడిందన్నమాట. 5,000 రూపాయల కంకరలోని ఇది నేను ఆపుదాం అనుకున్నాను. ఎందుకు అని అడిగానంటే ఖర్చు తగ్గించుకుందామని. మళ్ళీ ఎక్కువైపోతుంది, బేస్ మట్టానికి చాలా ఎక్కువైపోతుందని భయపడి నేను ఆపుదాం అనుకున్నాను. కానీ వద్దన్నారు అన్నమాట. ఇది ఆపితే కరెక్ట్ కాదు, ఆపినప్పుడు ఏమవుతుందంటే బెల్ట్ కింద సో పెద్ద ఇల్లు కదా, కొంచెం మీకు ఆ స్ట్రాంగ్నెస్ ఉండదు, కుంగుతుందేమోనని భయం అని అన్నారు. అయితే పోతే పోనీళ్ళు అని చెప్పి ఆ 9,000 రూపాయలు పెట్టి నేను ఇది వేయించుకున్నాను అనమాట. అదే చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళు, సింపుల్గా కట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, సో దాని మీద మనం ఇసుక పోపించుకొని మట్టి బాగా దించేపించుకొని దాని మీద ఇసుక పోపించుకొని లైట్గా మాల్తో అలా అనిపించుకొని సింపుల్ ఫినిషింగ్ చేసుకోవటం బెటరు. సో ఇలాంటి ఖర్చులన్నీ కూడా చిన్నలు కట్టుకునే వాళ్ళు పెట్టుకొని ఎక్కువ బడ్జెట్ అయితే అయిపోతుంది అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు. చాలామంది మొన్న వీడియోస్లో కామెంట్స్ చేశారు, అసలు ఇలాగా
చెక్కతో కలిపి బెల్ట్కి మనం ఫ్రేమ్ సెట్ చేయడం కరెక్టా, లేకపోతే ఇటుకరాలతో వేస్తే కరెక్టా అని కూడా అడిగారు. దాంతోపాటుగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ చెక్క పెట్టినందుకు ఎంత కాస్ట్ పడుతుంది, ఇది నేను మేస్త్రుల దగ్గర నుంచి కొంచెం బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కనుక్కొని మీతో చెప్తున్నాను అన్నమాట. సో ఇటుకరాయి పెడితే ప్రాబ్లం అండి, ఎందుకంటే ఇటుకరాయి మనకు నష్టం కలిగిస్తుంది. పోసిన మాల్లో ఉన్న వాటర్ మొత్తాన్ని ఎక్కువ కూడా ఇటుకరాయి పీల్ చేసుకుంటుంది అన్నమాట. దానివల్ల బెల్ట్లో ఉన్న వాటర్ అనేది కొంచెం తగ్గుతుంది. అదే బెల్ట్లో ఉన్న వాటర్ బెల్ట్లోనే ఇంకిపోయాయి అనుకోండి, బెల్ట్కి కొంచెం బలం. అది కూడా కాకుండా ఇటుకరాయి తీసేటప్పుడు మనకేమవుతుందంటే మొక్కలు సైడ్లు కార్నర్స్ పోతాయి. అది మనం మళ్ళీ రాయితోటి ఇల్లు కట్టేటప్పుడు, గోళ్ళ కట్టేటప్పుడు ఖచ్చితంగా సరే ఫినిషింగ్ అనేది ఉండదన్నమాట. సో మనం ఇటుకరాయి పరంగా నష్టపోతాం, అట్ ది సేమ్ టైం బెల్ట్లో ఉన్న వాటర్ బయటకు పోయి నష్టపోతాం. కాకపోతే మనకి ఈ చెక్క కాస్ట్ ఏదైతే ఉందో ఈ చెక్క పెట్టినందుకు ఫ్రేము అది మనకి మిగులుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి నీట్గా ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది ఇటుకరాయితో పోల్చుకున్నట్లయితే. అలాగే ఇది చెక్క ఇంత రేట్ అని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్ మీద పెడతారు, తీసుకుంటారు, అందరితో అయిపోతుంది. సో అక్కడైతే మనకు కూల్ అనేది మనం కట్టాల్సి వస్తుంది అనమాట మన రాయితోటి. కాకపోతే రాయి మనం కొంచెం ఫినిషింగ్ నష్టపోతామని నా ఒపీనియన్. ఓవరాల్గా చెప్పాలంటే నా ఒపీనియన్ అయితే మాత్రం ఎవరైనా సరే చిన్నది అంటే ఒక సింపుల్గా కట్టుకుంటే ఒక 7-8 లక్షల్లో ఒక సింగిల్ బెడ్రూమ్ వాళ్ళైతే మాత్రం ఎంత ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా సింపుల్గా ఇటుకరాయి పెట్టేసి కొంచెం జాగ్రత్తగా తీయమని చెప్పి చేయించుకోండి. కొంచెం పెద్ద ఇల్లు అయితే మాత్రం మంచిగా ఉండడం కోసం ఖచ్చితంగా ఈ ఫ్రేమ్స్ సో ఇలా సెట్ చేసుకొని బెల్ట్ పోపించుకుంటే చాలా మంచిదని సో నేను ఆ కామెంట్లో చెప్పలేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా చెక్క పెట్టిన వాళ్ళకి ఎంత కాస్ట్ అయిందనే దాని గురించి చెప్తాను. సో అది నేను అక్కడ డైరెక్ట్ చెప్పడం మర్చిపోయాను, అంటే కాస్ట్ నాకు తెలియక వాళ్ళని అడిగి కనుక్కొని ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాను. మొత్తం ప్రహరీ గోడతో కలుపుకొని ఈ చెక్క పెట్టిన మొత్తం ఏరియా కొలిచారన్నమాట. కొలిస్తే 323 అడుగులు వచ్చింది. ఒక అడుగుకి వాళ్ళు 35 రూపాయల వరకు తీసుకున్నారు. సో 35 × 323 అడుగులు మొత్తం 11,400 అలా వస్తుంది. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, 11,500 వేసుకోండి. ఓవరాల్గా 11,500 అన్నమాట. నాకు ఈ చెక్క పెట్టిన దానికి ఎక్కువ కాస్ట్ అయింది సోగట్టిన దానికంటే. ఈ చెక్క పెట్టిన వాళ్ళకంటే సోగట్టిన వాళ్ళే కొంచెం ఎక్కువ కష్టపడ్డట్టు నాకు అయితే అనిపించింది అనమాట. సో ఇది కొంచెం తగ్గితే బాగుంది అనిపించింది. మరి ఇంత ఓవర్గా ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఇంకా ఫైనల్గా రేపు బెల్ట్ వేసిన తర్వాత సో నేను వాడిన కంకర ఎంత సిమెంట్ వాడాను, ఎంత ఇసుక వాడాను, ఎంత వర్క్ ఫోర్స్కి ఎంత ఖర్చు అయింది, ఈ ఇంటి సైజుకి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే ఇంత సైజు ఇల్లు కనుక కడుతున్నట్లయితే ఎగ్జాక్ట్లీ నేను పర్ఫెక్ట్ ఫిగర్స్ అయితే చెప్తున్నాను, అన్నీ కూడా ప్రైజెస్ కరెక్ట్గా చెప్తున్నాడు. మీకు కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా అయితే ఇలానే అవుతుందన్నమాట. మీకు పెద్ద చేంజెస్ రావు అప్పటికి ఏదైనా సిమెంట్ ఇసుక పెరిగితే తప్ప నుంచి. సో నేనైతే మాత్రం ఇప్పటికీ అటు వెనక్కి చూపించు ఒకసారి. సో ఇసుక అయితే ఒక ట్రక్ తోలించాను. సో అందులో ఆల్మోస్ట్ 45% ఇసుక అయితే అయిపోయిందనమాట. అంటే ఇంకా బెల్ట్ పోయలేదు మళ్ళీ. సో ఇంకా ఆల్మోస్ట్ పెద్ద 2-3 యూనిట్లు కంకర పంపించాను, తోలిచ్చాను అనమాట. సో ఆ కంకర మీరు చూసుకోవచ్చు, సరిపోదని లేక మళ్ళీ తోలిచ్చాను. సో ఈ సిమెంట్ కట్టలు కూడా ఒక 50-55 కట్టలు అని అంటున్నారు కదా. ఏదైనా కానీ మొత్తం వీడియో అంతా ఈ వీడియోకి కంప్లీట్ వీడియో నెక్స్ట్ వీడియో అనమాట. మీకు బెల్ట్ వేసిన వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో అయితే క్లియర్గా చూడండి. అది చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వీడియోని లైక్ చేయాలి. అండ్ మాకు ఏదైనా కొంచెం సపోర్ట్ చేయాలని అనుకున్నట్లయితే దయచేసి అండ్ మా జర్నీ, ఇంటికి సంబంధించిన జర్నీ అండ్ మీరు కట్టబోతుంటే మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, హైప్ చేస్తారని. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సో రేపు బెల్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.